నా కుటుంబ సభ్యులందరికీ, నా వ్యూవర్స్ అందరికీ, తొలిసారిగా పెద్దవాళ్ళందరికీ నమస్కారములు. వ్యూవర్స్ అందరికీ కూడా నా శుభోదయం. ఈరోజు మన కొత్త టాపిక్ అవుతుంది, ఒత్తిడి లేని ప్రశాంత జీవనానికి ప్రకృతి వైద్య విధానం. మన ఆంగ్లీయ భాషలో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ త్రూ నేచురోపతి. నాకు తెలుగంటూ రాదండి, ఏదో కష్టపడి కాస్త రాయడానికి ప్రయత్నించాను, రాశాను. ఓకే, అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామా అండి. ఒత్తిడి లేని వాళ్ళు ఎవరండి? అందరికీ ఉంది. పేదవాడికి ఆకలి జబ్బు, ఉన్నవాడికి అరగని జబ్బు, అటు ఇటుకి అంటే మధ్య తరగతి వాడికి చాలని అప్పుల జబ్బు. అయితే ఒత్తిడి ప్రతి ఒక్కరికి ఉందండి. ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మన మందిన సత్యనారాయణరాజు గారు, విశాల మేడం గారు, బైరి శ్రీనివాసరావు గారు. ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించింది బైరి శ్రీనివాసం గారు. క్లుప్తంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మన మానసిక ఒత్తిడి శారీరకంగా మనకి ఎలాగ ఇబ్బంది పడుతుంది, శారీరకంగా కానీ మనం అనారోగ్యం అయితే మానసికంగా మనం ఎలా బాధపడతాము, ఈ రెండుటి వల్ల మనం బయటికి రావడానికి సర్వైవ్ అవ్వాల్సిన విధానం ఏమిటంటే, మనం తినే ఆహారం అంటే సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారం అలవాటు చేసుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే మనము ముందు నుంచి నానా రకాల రుచులు తినడం అలవాటు పడిపోయాము. నిమిషంలోనే మన గూగుల్లో కానీ నిమిషంలోనే జొమాటో కానీ చాలా యాప్స్ ఉన్నాయి. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ నిమిషాల పైన ఈ పని ఒత్తిడికి చేసుకోలేక మన చేతిలోకి వచ్చేస్తుంది. అయితే అది నోటికి రుచిస్తుంది. నోటికి రుచించింది దేహానికి రుచించదు, దేహానికి రుచించింది నోటికి రుచించదు. అయితే కానీ మన దేహానికి రుచించింది మనం తింటేనే మనము శారీరకంగా బాగుంటాం, మానసికంగా బాగుంటాం. దీనికి సొల్యూషన్ అవుతుంది సాత్విక ఆహారం అంటే ప్రకృతి ఆహారం. ఆహారమే కాదండి, దాంతోపాటు మెడిటేషను, యోగా, శారీరక ఎక్సర్సైజులు కూడా అవసరం అనేదే బైరి శ్రీనివాసరావు గారు ఈ ఒక్క ఒత్తిడి లేని ప్రశాంత జీవితానికి ప్రకృతి వైద్య విధానము స్ట్రెస్ ఫ్రీ లైఫ్ త్రూ నేచురోపతి అనే పుస్తకంలో ప్రతి ఒక్క పదం కూడా ఒక బంగారపు అక్షరాలతో చక్కనైన అర్థాలతో కూడుకున్న పుస్తకం. ప్రయత్నిస్తే మీరు గూగుల్లో నొక్కినా కూడా మీకు దొరుకుతుంది. సెర్చ్ చేసి చదవడానికి ప్రయత్నించండి, లేకపోతే ఇలాగే నేను పెట్టిన వీడియోలు చూస్తూ ఉండండి. అయితే ఈరోజు మన టాపిక్ అవుతుంది, శారీరకంగా మనం అనారోగ్యం అయితే మానసిక అనారోగ్యం ఎలా అవుతుంది, మానసికంగా అనారోగ్యం అయిపోతే దాని నుంచి బయటపడడం ఎలా. కానీ అదే అండి మన జీవన శైలి, మనం తినే విధానం, మనం సాత్వికమైన ఆహారం కానీ మనం తీసుకుంటే మనము చాలా బాగుంటుంది. అదే ఆ సాత్విక ఆహారం ఎలా తీసుకోవాలో, ఏ విధంగా తీసుకోవాలో మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. మన మంచి నీళ్లు తాగే విధానం. మంచి నీళ్ళు తెల్లవారి లేవగానే 1.5 లీటర్ నీళ్ళు తాగండి. దాని తర్వాత ½ అవర్ కానీ 1 అవర్ కానీ ఏదో ఒక విధంగా యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ చేసిన తర్వాత మీకు ఆకలి అనిపించినప్పుడు మళ్ళీ 1.5 లీటర్ వాటర్ తాగండి.
దాని తర్వాత ప్రకృతి మనకి ఎలా ప్రసాదించిందో అదే విధంగా తినడం. అంటే సూర్యుడు మనకి ఆల్రెడీ వండే పంపించుంటాడండి. కానీ మనకి నోటికి రుచించాలి, బాగుండాలి అని అనుకొని మనం ఏం చేస్తున్నాం, అందులో పౌష్టికాహారాలన్నీ ఉప్పు, కారం, ప్రతి ఒక్కటి నూనె అన్నీ వేసి దేవి దానికి తాలూకా పౌష్టికాహారాలు పోగొట్టి మళ్ళీ రోగాలు కొని తెచ్చుకొని ఆ రోగాలు నయం చేసుకోవడానికి మళ్ళీ మందులు వేసుకుంటున్నామండి. ఆ తిండి ఏదో ఆరోగ్యకరమైన తిండి తింటే తప్ప అండి కొంచెం నోటికి కట్టు పెట్టుకోవాలి అంతే. మొలకెత్తిన మొలకెత్తిన పెసలు విత్తనాలు అంటే పెసలు మినువులు ఇవన్నీ కూడా తిని వెజిటేబుల్ జ్యూసు, సాయంత్రం ఫ్రూట్ జ్యూసు, తెల్లవారి వెజిటేబుల్ జ్యూసు, లంచ్లో స్ప్రౌట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఈవినింగ్ 6 గంటలకి మీ ఫుడ్ అనేది కంప్లీట్ చేసి 6 గంటలకి పళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందండి. మరికొన్ని వివరాలతో మీ ముందు ఈ హరిలత ఛానల్ మళ్ళీ వస్తుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరి లైక్స్ కూడా కొట్టండి.